ఈ మధ్యకాలంలో చాలా మంది సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, చాలా శాలరీ వస్తుంది కానీ మంత్ ఎండింగ్కి వచ్చేవరకు మళ్ళీ క్రెడిట్ కార్డ్ నుంచి అప్పు చేయాల్సి వస్తుంది. ఓకే, సో నాకు బడ్జెట్ రాసుకోవడం కుదరట్లేదు, లేకపోతే రాసుకున్న బడ్జెట్ని ఫాలో అవ్వడం కుదరట్లేదు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతున్నారు. సో అందుకని ఈ రోజున మీకు బడ్జెట్ గొప్పతనం ఏంటనేది డిస్కస్ చేయబోతున్నాం. మనం చాలా వీడియో చేసాము కానీ కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, సో వాళ్ళకు కూడా మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాము. సో కొత్త సబ్స్క్రైబర్స్కి బడ్జెట్ అని కొట్టి మనీ మంత్ర ఆర్కే అని కొడితే చాలు, యూట్యూబ్లో మీకు చాలా బడ్జెట్ వీడియోస్ వస్తాయి. ఫిర్బీ ఇంకొన్ని టెక్నిక్స్ నేను యాడ్ చేయబోతున్నాను అనమాట. సో నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఒక 6 months, అంటే ఇది 2000లో ఒక 3 years బ్యాక్ నాకు ఒక కాల్ వచ్చింది. ఇతను రమణ అని ఖమ్మంలో మేస్త్రి పని చేస్తారనమాట. ఓకే, సో ఖమ్మం నుంచి దాదాపుగా ఒక 70 kilometers వాళ్ళ విలేజ్, అక్కడి నుంచి ఖమ్మం డిస్టిక్కి వచ్చారు. సో అక్కడ పని చేసుకుంటున్నాడు. సో అతను పని చేయబట్టి దాదాపుగా ఖమ్మంలోకి వచ్చి 3-4 years అవుతుంది, కానీ ఒక ఇల్లు కూడా కొనలేకపోయాడు. ఈవెన్ ఊర్లో కూడా ఏదో ఇల్లు ఉంది కానీ కట్టిద్దాం అనుకుంటున్నాడు కానీ కుదరట్లేదు. సో మ్యారేజ్ అయ్యి 3 years అయింది. ఇతనుకున్న పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే బాగా డ్రింక్ చేయడం. రోజుకి పనికి వెళ్తే 800 దాకా వస్తుంది ఆయనకి, కానీ అవన్నీ డ్రింక్కే అయిపోతున్నాయి. ఇంటికి ఎంతో కొంత తీసుకొస్తున్నాడు. రోజు తాగి రావడం వల్ల వైఫ్తో గొడవ అవుతుంది. సో నాకు కాల్ చేసే టయానికి తన వైఫ్ వెళ్ళిపోయింది, వదిలేసి వెళ్ళిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది, వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. ఒక్కడే ఉంటున్నాడు. సంపాదిస్తున్నాను కానీ నాకు మిగలట్లేదు, నాకు ఈ డబ్బులు ఎలా సేవ్ చేయాలో అర్థం కావట్లేదు. సో నాకేమన్నా సలహా ఇవ్వండి అని చెప్పి అడిగాడు అతను. అప్పుడు నేను అతనికి ఇచ్చిన సజెషన్ ఏంటంటే, ఫస్ట్ నీకు వారానికి ఎంత వస్తుంది ఒక లెక్క రాయమన్నాను. ఒక వారం రోజులు ఎంత వచ్చిందో రాశాడు. తర్వాత నెక్స్ట్ వీక్ మళ్ళీ కాల్ చేసినప్పుడు నేను ఒక మాట చెప్పాను, ఇప్పటిదాకా రాసావు కదా ఎంత వస్తుందో, ఈ వారానికి ఎంత ఖర్చు పెడుతున్నావో చూడమని చెప్పాను. సో వారానికి తను ఖర్చు పెడుతున్నదంతా రాశాడు. 3rd week నాకు వాట్సాప్ చేశాడు. ఓకే, వాట్సాప్ కూడా ఎలా, వాయిస్ మెసేజ్, అతనికి టైప్ చేయడం కూడా సరిగ్గా రావట్లేదు. 9th class 8th class చదువుకున్నాడు ఆయన. తను వాయిస్ మెసేజ్ పెట్టేవాడు. సో వారానికి 800 చొప్పున 6 రోజులు పని ఉండేది. 4800 తనకి ఇన్కమ్ వచ్చేది. వారానికి 4800 వస్తుంది కదా, ఈ 4800లో ఇతను ఏం చేస్తున్నాడంటే, సో డైలీ డ్రింక్ చేయడానికి బార్కి వెళ్తున్నాడు. ఓకే, సమ్ ఓపెన్ బార్ ఏదో, అక్కడికి వెళ్ళే వరకు ఇతను తీసుకునేది జస్ట్ 1/2 తీసుకుంటున్నాడు, అంటే ఒక 400 వేసుకుందాం. కానీ ఇతను స్టార్ట్ చేసిన కొద్దిసేపటికి ఫ్రెండ్స్ అందరూ యాడ్ అవుతున్నారు. ఓకే, వాళ్ళందరికీ ఇప్పియడం స్టార్ట్ అవుతుంది. ఇతను ఒక్కడికైతే 400లో అయిపోయేది, ఫ్రెండ్స్ అందరికీ రోజు ఇప్పియడం స్టార్ట్ అవుతుంది. సో రోజు ఇప్పియడం స్టార్ట్ అయినప్పుడు నెమ్మదిగా వీకెండ్కి వచ్చేవరకు అతను సంపాదిస్తుందంతా అక్కడికక్కడికే అయిపోతుంది. అంటే ఏం మిగలట్లే, తాగడం తినడానికి ఆడికే సరిపోతుంది. ఇంక ఇంటికి ఏం తీసుకొస్తాడు? ఇంత టైట్గా ఉన్నప్పుడు ఇంకా వైఫ్ ఏముంటుంది? సో నేనేం చెప్పానంటే, ఒక పని చేయి, నీకు డైలీ తాగాలనిపిస్తే, తాగడం కరెక్ట్ కాదు కానీ నీకు అలవాటు అయిందంటున్నావు, ఈ అలవాటుని నెమ్మదిగా తగ్గించుకుందాం. సో ఫస్ట్ నువ్వు తాగాలనుకుంటున్నావు కదా, సో తాగాలనుకుంటున్నప్పుడు డైరెక్ట్గా నువ్వు ఎంత అనుకుంటున్నావు 1/2 దాన్ని ఇంటికి తెచ్చేసుకో, దాంట్లోకి నీకు కావాల్సింది ఏందో ఫుడ్ తెచ్చేసుకో. సో ఇంటి దగ్గర ఒకడివి తాగి గప్చుప్పును పడుకో, పొద్దున్నే లేసి పనికి వెళ్ళిపో. ఇలా ఒక 1 week ట్రై చేయని చెప్పాను. ఈ 1 week ట్రై చేయడం వల్ల ఏమైపోయిందంటే, తనకి హాఫ్ అమౌంట్ మిగలడం స్టార్ట్ అయింది. ఒక వీక్ ఎన్నికి వచ్చేవరకు అతనికి 4800లో దాదాపుగా 2000 చేతిలో ఉన్నాయి, మిగిలిన ఖర్చులన్నీ పోను. సో ఈ 2000 ఏం చేయాలి సార్ అన్నాడు. సో ఈ 2000ని సో నేనేం చేయమన్నానంటే, వాటిని పోస్ట్ ఆఫీస్లో రికరింగ్ డిపాజిట్ చేయమని చెప్పాను. ఓకే, ఇలా దాదాపుగా పోస్ట్ ఆఫీస్ అయితే తనకి ఈజీగా ఉంటుంది అన్నాడు, దగ్గరలో. బ్యాంకుకు పోవడం, దాన్ని ఆపరేట్ చేయడం నాకు రాదు సార్ అన్నాడు. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ చేయించాను. ఇలా ఒక 2 months తర్వాత ఏమైందంటే, వీక్లీ వన్స్కే జస్ట్ సాటర్డే రోజు సండే రోజు మాత్రమే ఆ డ్రింక్ తీసుకో, మిగిలిన టైంలో వద్దని చెప్పాను. బాగా ట్రై చేశాడు. సో అతను డైలీ నుంచి వీక్లీకి రావడానికి 6 నెలలు పట్టింది. అంటే డైలీ డ్రింక్ హ్యాబిట్ నుంచి వీక్లీ డ్రింక్ హ్యాబిట్కి రావడానికి. సో ఇలా వారానికి 2000 చొప్పున నెలకి 8000 సేవ్ చేస్తూ వచ్చాడు. 6వ నెలకు వచ్చేవరకు 48,000 సేవ్ చేశాడు బాస్. ఓకే, సో దాదాపుగా 2nd year ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ 2nd yearకి వచ్చేవరకు, అంటే 2వ సంవత్సరం కంప్లీట్ అయ్యే టయానికి ఇతను దాదాపుగా 2,50,000
రికరింగ్ డిపాజిట్లో సేవ్ చేయగలిగాడు. సో వాటితోటి ఒక చిన్న ఊర్లో ఇల్లు ఒకటి రిపేర్ చేయించుకున్నాడు. వాళ్ళ వైఫ్కి కూడా ఒక చెవుల దిద్దులు లాంటి 50,000లో ఏదో చేపించాడు. మళ్ళీ ఫ్యామిలీని తీసుకొచ్చుకున్నాడు. హ్యాబిట్స్ అనేవి కంట్రోల్లో పెట్టుకొని మనం ప్రతిదీ పేపర్ మీద రాసుకుంటూ పోతే ఒక 8th క్లాస్ చదువుకున్న అతనే సక్సెస్ అయినప్పుడు ఇంత చదువుకున్న మనం ఎందుకు సక్సెస్ అవ్వలేం? మనం ఎందుకు డబ్బు దాచిపెట్టలేం? డబ్బు దాచిపెట్టడం అనేది గట్టిగా డిసైడ్ అయితే నన్ను అడిగితే 90% మైండ్లోనే ఉంటుంది. మనం దాచిపెట్టాలి అని గట్టిగా డిసైడ్ అయితే ఖచ్చితంగా దాయగలుగుతాం. దానికి ఎగ్జాంపుల్ ఒక మేస్త్రి పని చేసే అబ్బాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు బడ్జెటింగ్లో మీరు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. మాకు వచ్చేది 10,000 నేను ఎలా దాచిపెట్టాలి, నాకు వచ్చేది 20,000 నేను ఎలా దాచిపెట్టాలి అని చెప్పి అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. మీకు 10,000తోటి బతకడం కష్టంగా ఉండొచ్చేమో, నేను కాదనట్లేదు. ఓకే, సో ఎవరి రేంజ్లో వాళ్ళ ఖర్చులు ఉంటాయి, నేను దానికి కూడా కాదనట్లేదు. ఎవరు 10,000తో మిమ్మల్ని ఆగిపోమంటున్నారు? ఎందుకు 20,000కి పెంచుకోలేకపోతున్నావు నీ ఇన్కమ్ని? ఓకే, సో ఒకప్పుడు అంటే పనులు సరిగ్గా లేవు. ఇప్పుడు ఆన్లైన్లో చాలా వర్క్స్ వస్తున్నాయి, ఆఫ్లైన్లో వస్తున్నాయి. నీ డ్యూటీ అయిపోయిన తర్వాత పని చేయడానికి చాలా స్కోప్ ఉంది. లేదు సార్, నా డ్యూటీ 12 గంటల డ్యూటీ, నాకు ఇంకేడ టైం దొరుకుతుంది. 8 గంటల డ్యూటీ చూసుకొని 8 గంటలు ఎక్స్ట్రా సంపాదించడానికి ఏం ఆప్షన్స్ ఉన్నాయి? ఎత్తుకోవచ్చు కదా. సో నీ మైండ్కి ఒక దగ్గర లాకేసుకొని నాకు 10,000 వస్తున్నాయి, నీకేం స్వామి నువ్వు బాగానే చెప్తున్నావు, ఓకే 10,000తో ఎట్లా బతకాలి అని నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకే, నేను చాలా కామెంట్ చూస్తున్నాను, చాలామంది నన్ను అదే క్వశ్చన్ అడుగుతున్నారు. బస్ నీకు సంపాదించాలన్న ఆలోచన ఉంటే నీ మైండ్ 100 సార్లు చూపిస్తుంది. నా బతుకు ఇంతే, నా శాలరీ ఇంతే, మా జీవితాలు ఇంతే అని మీరు ఫిక్స్ అయిపోతే ఎవడు మార్చగలుగుతాడు? అంబానీ వచ్చినా మిమ్మల్ని మార్చలేడు. సో ఫస్ట్ ఈ మైండ్ సెట్ మార్చుకోవడానికి ట్రై చేయాలి. ఈ వీడియో లెంత్ ఎక్కువ వచ్చింది, అందుకని మనం ఈ బడ్జెట్స్ ఎన్ని రకాల బడ్జెట్స్ ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో నేను ఆ బడ్జెట్ రేపు ఏమేమి డిస్కస్ చేయబోతున్నాను అనేది ఇప్పుడు మీకు ఒకసారి చెప్తాను. నేను ఫస్ట్ చెప్పబోయే రూల్ వచ్చేసి 50-30-20 రూల్. సెకండ్ వన్ 80-20 రూల్. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే క్యాష్ ఎన్వలప్ సిస్టమ్. నెక్స్ట్ బడ్జెట్ ప్లాన్ వచ్చేసి జీరో బేస్డ్ బడ్జెట్ ప్లానింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రెడిషనల్ బడ్జెటింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి వాల్యూ బేస్డ్ బడ్జెటింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంక్రిమెంటల్ బడ్జెటింగ్. నెక్స్ట్ బడ్జెట్ వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్.